Audio Jungle. సృష్టించిన నాగదేవత టెంపుల్ ప్లేస్కి సంబంధించి ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బైసర్ రూరల్కి సంబంధించిన చిత్తూరు విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి ఈ అఫెన్స్ చేశారు. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుర్తిస్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడి నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ బైన్సాలో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. అయిన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ బైన్సా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ దగ్గర 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయిన 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ ఐపీఎస్ తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వెళ్ళి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 అవర్స్ అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోతే కొంచెం ఎక్కువగా ప్రజల భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నాం. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గెట్టింగ్ ఇట్ వెరీ సూన్ అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డిన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఓ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ టెంపుల్ ఒక ఫెయిర్ పట్టుకున్నారు కదా లాస్ట్ వీక్. మళ్ళీ వాళ్ళు 7 అఫెన్సెస్ కన్ఫెస్ చేశారు. ఓన్లీ టెంపుల్స్ ఎందుకు టార్గెట్ చేస్తారంటే వాళ్ళు సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, హుండీ ఉంటుంది, డబ్బులు అవైలబుల్ ఉంటాయి. అక్కడ ఏదో దేవుడు కదా బంగారం పళ్ళు అవి పెడతారు కదా, వెండి దొరుకుతాయి అనేసి చేస్తారు. ఈజీ టు డూ అనమాట. అందుకని ఆ ఎంబో చేసేవాళ్ళు ఓన్లీ అవే చేస్తూ ఉంటారు టెంపుల్. మనకి ఏమనిపిస్తుంది ఓన్లీ గుడి అవుతుంది. ఇప్పుడు మేము రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి కేసెస్ బాగా బయటకు వస్తుంది. దట్ ఈస్ ఈ టెంపుల్ థెఫ్ట్ చేసేవాళ్ళు మళ్ళీ హౌస్ బ్రేకింగ్ చేయరు. వెరీ రేర్లీ టెంపుల్ థెఫ్ట్ చేసేవాళ్ళు. ఇది మనం చేయాలి. ఇప్పుడే కదా పట్టుకున్నాము, ఇంట్రాగేషన్ చేసి దొరుకుతున్నారు. మళ్ళీ కస్టడీకి తీసుకొని ఇంకేమన్నా చేశారా అని తెలుసుకుంటాం. వీళ్ళని ఇన్ఫర్మేషన్తో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు నిర్మల్ క్రాస్ రోడ్లో సీసీటీవీలో ఒక ఫోటో దొరికింది. దిస్ ఇస్ ద సో ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నీలో రెడ్ కలర్ కనిపిస్తుంది. సో మార్నింగ్ 6కి ఒక వ్యక్తి షర్ట్ క్లోత్స్లో ఈ రెడ్ కలర్ ఎట్లా వచ్చింది. తర్వాత మనకు లోకల్ ఇంటెలిజెన్స్ సిఐ
టీమ్ క్రియేట్ చేశారు. అందరూ చుట్టుపక్కల మొత్తం ఊరులో తిరిగి ఈ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్. ఇందులో మోకాల దగ్గర కుంకుమ ఉంది, పసుపు ఉంది, చూడండి షర్ట్స్. మనం అలా ఎక్కువ టీం తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు అతను తిరుగుతున్నాడు, పాయింట్స్ కూడా కౌంట్ చేస్తున్నాడు.